ఆదికాండము 14వ అధ్యాయం. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఎలాము రాజైన కదొర్లాయోమోరు, గోయియుల రాజైన తిదాలు అను వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, ఆద్మా రాజైన షినాబుతోను, సెబోయియుల రాజైన షెమెబెరుతోను, సోయారను బెలారాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లా యోమోరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లా యోమోరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అష్తారోతు కన్నాయిములో రెఫాయియులను, హాములో జూజీయులను, షావే కిరియతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి షేయూరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఎన్మిష్పత్తుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, అససోను తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయారను బెలారాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమోరు, గోయియుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి ఎబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టుననున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదొర్లాయోమోరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాము ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమరాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పుకుండునట్లు ఒక నూలు పోగైనను, చెప్పుల వారైనను, నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి భాగములు రావాలను. ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొని నిమ్మని సొదొమ రాజుతో చెప్పెను. ఆమేన్.